ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడవ చివరి టీ20 మ్యాచ్ జోహాన్నెస్బర్గ్లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో డిసెంబర్ 14 గురువారం నాడు జరిగింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావటం, రెండో మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ మెథడ్లో ఇండియా ఓడిపోవడంతో ఇక మిగిలిన ఈ చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో ఇండియా ఉంది. సిరీస్ గెలిచే అవకాశం ఇండియాకు ఎలాగూ లేదు. ఇండియా ముందు ఉన్న ఆప్షన్లు రెండే. ఒకటి, మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయటం, రెండోది మ్యాచ్లో ఓడిపోతే మ్యాచ్తో పాటు సిరీస్ను కోల్పోవటం. అంచేత ఈ మ్యాచ్లో ఇండియా తెగించి ఆడాల్సి ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో సౌత్ ఆఫ్రికా జట్టు బరిలోకి దిగింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మళ్ళీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా టీంలో ఎలాంటి చేంజెస్ లేవు. రెండో మ్యాచ్లో ఆడిన జట్టునే కంటిన్యూ చేసింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టులో 3 మార్పులు జరిగాయి. ఫెరీరా, కేశవ్ మహారాజ్, బర్గర్ జట్టులోకి వచ్చారు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ దిగిన ఇండియాకు మంచి ఆరంభమే లభించింది. బర్గర్ వేసిన తొలి ఓవర్లో శుభ్మన్ గిల్ కొట్టిన 3 ఫోర్లతో కలిపి మొత్తం 14 పరుగులు వచ్చాయి. మార్క్రమ్ వేసిన రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్ కొట్టిన 2 4లు 1 6తో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అంటే ఫస్ట్ ఓవర్లో గిల్ పరుగుల పండగ చేసుకుంటే రెండో ఓవర్లో జైస్వాల్ తానేమీ తక్కువ తినలేదంటూ రెచ్చిపోయాడాడు. అయితే కేశవ్ మహారాజ్ వేసిన 3వ ఓవర్లో ఇండియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ ఓవర్లో రెండవ బంతిని శుభ్మన్ గిల్ అడ్డంగా ఆడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత రిప్లేలో బాల్ వికెట్లను మిస్ అయినట్లుగా తేలింది. గిల్ ఒకవేళ డిఆర్ఎస్ తీసుకుని ఉంటే బతికిపోయేవాడే. గిల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఇలా వచ్చి అలా వెళ్ళాడు. తను ఎదుర్కొన్న తొలి బంతికి మార్క్రమ్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ డకౌట్గా వెనుతిరిగాడు. ఆ విధంగా కేశవ్ మహారాజ్ వేసిన 3వ ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి 2 కీలకమైన వికెట్లను పడగొట్టాడు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు దిగాడు. విలియమ్స్ వేసిన 4వ ఓవర్లో సూర్య, జైస్వాల్ చెరో 6 కొట్టడంతో ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. కేశవ్ మహారాజ్ వేసిన 5వ ఓవర్లో సూర్య ఓ 6, ఓ 4 కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. అయితే బర్గర్ వేసిన 6వ ఓవర్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసి పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత యశస్వి జైస్వాల్ పవర్ ప్లే ముగిసేసరికి ఇంకా క్రీజులోనే ఉన్నాడు. సూర్య, జైస్వాల్ కలిసి క్రమంగా జోరు పెంచారు. టీ20 మ్యాచ్ అంటే సూర్యకు ఎలాగూ పూనకం వస్తుంది. అయితే దొరికిన ప్రతి బాల్ను బాదటమే పనిగా పెట్టుకున్న జైస్వాల్ ఈ మ్యాచ్లో ఒకవైపు సంయమనం పాటిస్తూనే మరోవైపు బ్యాడ్ బాల్స్ వచ్చినప్పుడు బౌండరీలకు తరలించాడు. ఫెలుక్వాయో వేసిన 7వ ఓవర్లో 2 పరుగులు, శంషీ వేసిన 10వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగుల వరదను కొంత కట్టడి చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసి మెరుగైన స్థితిలోనే ఉంది. కేశవ్ మహారాజ్ వేసిన 11వ ఓవర్లో సూర్య ఓ 6 కొట్టగా, విలియమ్స్ వేసిన 12వ ఓవర్లో జైస్వాల్ మరో 6 కొట్టి 34 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఫెలుక్వాయో వేసిన 13వ ఓవర్లో సూర్య రెచ్చిపోయి ఆడాడు. ఆ ఓవర్లో సూర్య ఏకంగా 3 6లు, ఓ 4 కొట్టి కేవలం 32 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో ఇండియాకు ఏకంగా 23 పరుగులు వచ్చాయి. అయితే శంషీ వేసిన 14వ ఓవర్ చివరి బాల్కు జైస్వాల్ హెడ్రిక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 41 బాల్స్ ఆడిన జైస్వాల్ 3 6లు, 6 4లతో 60 పరుగులు చేశాడు. సూర్య, జైస్వాల్ కలిసి 3వ వికెట్కు ఏకంగా 112 పరుగులు జోడించారు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత నయా సంచలనం రింకు సింగ్ వచ్చాడు. కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే బర్గర్ వేసిన 16వ ఓవర్లో సూర్య 2 4లు, 1 6 కొట్టడంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. చూస్తుండగానే సూర్య సెంచరీకి చేరువైనాడు. విలియమ్స్ వేసిన 17వ ఓవర్లో సూర్య 2 4లు కొట్టి 90లలోకి ఎంటర్ అయ్యాడు. శంషీ వేసిన 18వ ఓవర్లో సూర్య కొట్టిన ఓ 4, రింకు కొట్టిన ఓ 6తో మొత్తం 13 పరుగులు వచ్చాయి. అయితే బర్గర్ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి రింకు సింగ్ అవుట్ అయ్యాడు. 10 బాల్స్ ఆడిన రింకు 1 6తో 14 పరుగులు చేశాడు. అయితే విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆ ఓవర్లో తొలి బంతికి డబుల్ తీయడం ద్వారా సూర్య 55 బంతుల్లో తన 4వ టీ20 ఇంటర్నేషనల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికి భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద బిట్స్కెక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 56 బాల్స్ ఆడిన సూర్య 8 6లు, 7 4లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 3వ బంతికి 4 కొట్టిన జడేజా 4వ బంతికి రనౌట్ అయ్యాడు. 5వ బంతిని జితేష్ శర్మ బౌండరీ కొట్టాడు. అయితే జితేష్ శర్మ కాలు స్టంప్స్కు తగిలి బెయిల్స్ కింద పడటంతో హిట్ వికెట్గా అవుట్ అయ్యి వెనుతిరిగాడు. చివరి బంతికి సిరాజ్ 2 పరుగులు చేయడంతో ఇండియా 200 పరుగుల మార్కును అందుకుంది. మొత్తంగా విలియమ్స్ వేసిన ఆ చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన ఇండియా 9 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇండియన్ ఇన్నింగ్స్లో సూర్య, జైస్వాల్ 112 పరుగుల భాగస్వామ్యం, సూర్య సెంచరీ హైలైట్ అని చెప్పాలి. సూర్య, జైస్వాల్ దూకుడు బ్యాటింగ్తో ఇండియా
భారీ స్కోర్ చేయగలిగింది. ముఖ్యంగా టీ20లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా సూర్య తన స్థాయి ఏమిటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఒక్కడే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మిగతా వారు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కేశవ్ మహారాజ్, విలియమ్స్ చెరో 2 వికెట్లు తీగా బర్గర్, షంషీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 202 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తన పదునైన బౌలింగ్తో సిరాజ్ తొలి ఓవర్ను మెయిడిన్గా వేశాడు. రెండో ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ ఆ ఓవర్లో 14 పరుగులు ఇచ్చిన బ్రిట్కీని బౌల్డ్ చేశాడు. మూడో ఓవర్లో సిరాజ్ 8 పరుగులు ఇవ్వగా హర్షదీప్ వేసిన 4వ ఓవర్లో హెడ్రిక్స్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్లో మార్క్రమ్ 2 బౌండరీలు కొట్టాడు. ముఖేష్ కుమార్ వేసిన 5వ ఓవర్లో మార్క్రమ్ కొట్టిన ఒక 6తో కలిపి మొత్తం 7 పరుగులు వచ్చాయి. అయితే హర్షదీప్ సింగ్ వేసిన 6వ ఓవర్లో కేవలం 4 పరుగులే రాగా కీలకమైన క్లాసన్ వికెట్ తీశాడు. భారీ షాట్ కొట్టిన క్లాసన్ బౌండరీ వద్ద రింకు సింగ్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. జడేజా వేసిన 7వ ఓవర్లో తొలి బంతికే జోరు మీదున్న కెప్టెన్ మార్క్రమ్ భారీ షాట్ ఆడబోయి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. 14 బాల్స్ ఆడిన మార్క్రమ్ 2 సిక్స్లు 3 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. జడేజా వేసిన 9వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ 2 సిక్స్లు బాదాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి ఫెరీరా బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఆ తర్వాత మరో 4 ఓవర్లకే సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. ఫెలిక్యాయో జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా చివరి 4 వికెట్లను కుల్దీప్ యాదవ్ చకచకా తీశాడు. కేశవ్ మహారాజ్, బర్గర్ చెరొక పరుగు చేయగా విలియమ్స్ డకౌట్ అయ్యాడు. చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన డేవిడ్ మిల్లర్ ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. 25 బాల్స్ ఆడిన మిల్లర్ 2 సిక్స్లు 2 ఫోర్లతో 35 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. షంషీ 1 పరుగుతో నాటౌట్గా నిలిచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఇండియన్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కేవలం 2.5 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. జడేజా 2, ముఖేష్ కుమార్, హర్షదీప్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇండియా అన్ని రంగాల్లో రాణించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ను సమం చేసింది. సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ 2 అవార్డులు లభించాయి. ఇక ఈ నెల 17 ఆదివారం నుండి 2 జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్నది.